హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై కిచెన్. పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆనియన్స్, కరివేపాకు, 8 లేదా 10 ఎండుమిరపకాయలు, చింతపండుని పెరగడంతా లేదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్తో మంచిగా వాష్ చేసుకొని ఇలా రసం తీసి పక్కకు పెట్టుకోండి. స్టవ్ అంటించి బాండి పెట్టి 2 పావుల ఆయిల్ పోసుకోండి. మిరపకాయలు తొడమలు తీసి ఇలా చించి వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని మంచిగా కలుపుకుందాం. ఎండుమిరపకాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. అలానే 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. వాటన్నిటిని మంచిగా ఇలా కలుపుకోండి. చింతపండు రసం తీసి పక్కకు పెట్టాక దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. దీంతో పాటు కొన్ని వాటర్ని కూడా ఇందులో వేసుకుందాం. ఈ చారు కర్రీలోకి, ఫ్రైలోకి చాలా బాగుంటుంది. చారునైనా సరే తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రై ఏం లేకుండా ఉత్తి చారుతోటైనా అన్నం తినేస్తారు, బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని టేస్ట్ చేసి నేను 1 స్పూన్ వేసాను. వేసి 1 నిమిషం ఇలానే కలుపుకోండి. కాసేపు ఆగాక ఆనియన్స్ వేసుకొని 1-2 నిమిషాలు ఇలానే మసలనివ్వండి. మా సైడ్ దీన్ని పచ్చి పులుసు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కొన్ని సైడ్లు రసం అని కూడా అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చారు ఎక్కువసేపు మసలనివ్వద్దు, పులుపు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పులుసు రెడీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.